ఇంటి నిండా మనుషులున్నా ఎందుకు మన మనసు ఖాళీగా ఉంటుంది? ఇప్పటి పిల్లలకు పెద్దలంటే గౌరవం లేదని చాలామంది అంటున్నారు. కానీ ఒకసారి మనల్ని మనమే అడిగామా? మన మాటల్లో ప్రేమ ఇంకా ఉందా? ఒక ఇంట్లో తండ్రి ప్రతి విషయం మీద తప్పు పట్టేవాడు. బట్టలు ఎలా వేసుకున్నా, మాట ఎలా మాట్లాడినా మా కాలంలో ఎలా కాదు అని అంటూ ఉండేవాడు. మొదట పిల్లలు వినేవారు, తర్వాత వాదించేవారు, చివరికి మౌనం ఎంచుకున్నారు. ఆ మౌనం గౌరవం తగ్గిన సంకేతమా, లేక మన మాటల్లో మృదుత్వం తగ్గిన ఫలితమా? ఒకరోజు ఆ ఇంట్లో పెద్ద మనిషి గమనించాడు. పిల్లలు ఎదుటే ఉన్న మాటలు మాత్రం తగ్గిపోయాయి. గౌరవం తగ్గిందా, లేక మన మాటల్లోని ప్రేమ తగ్గిందా అన్న ప్రశ్న అతని మనసులో మెదిలింది. ఎందుకంటే అతని మాటల్లో సలహా కంటే విమర్శ ఎక్కువగా ఉండేది, జాగ్రత్త కంటే నియంత్రణ ఎక్కువగా ఉండేది. కొన్నిసార్లు మనం గౌరవం కోల్పోయామని అనుకుంటాం, కానీ నిజానికి మన మాటల్లోని మృదుత్వం ముందే కోల్పోయి ఉండొచ్చు. పిల్లలు దూరం కావడం ఒక్క రోజులో జరగదు. ప్రతి కఠినమైన మాటతో ఒక చిన్న దూరం పెరుగుతుంది. ప్రతి విమర్శతో ఒక గోడ కాస్త ఎత్తవుతుంది. గౌరవం అడగాల్సిన వస్తువు కాదు, అది అనుభూతి చెందాల్సిన భావం. మన వయసు పెరిగినట్టే మన హృదయం కూడా పెద్దదిగా మారాలి. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట గౌరవం స్వయంగా వస్తుంది. గౌరవం బలవంతంగా రావడం కాదు, అది ప్రేమతో పెరగాలి. మన వయసు పెరిగినట్టే మన సహనం కూడా పెరగాలి, మన అర్థం చేసుకునే స్వభావం కూడా పెరగాలి. లేదంటే మన మాటల కఠినతే మనల్ని ఒంటరిగా చేస్తుంది. పిల్లలు మారిపోయారనే ముందు మన మాటల్లో ప్రేమ ఇంకా ఉందో లేదో ఒక్కసారి మనల్ని మనమే అడుగుదాం. ఇలాంటి సున్నితమైన నిజాలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.